హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దూస్ క్యూజిన్. ఈరోజు మనము పెప్పర్ చికెన్ డ్రమ్ స్టిక్స్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనము ఒక 1/2 kg చికెన్ లెగ్స్ తీసుకోవాలండి. లెగ్ పీసులు నాకు ఇక్కడ 6 పీసెస్ అట్లా వచ్చినాయి. దీనిలో మనము కొంచెం సాల్ట్ 1 టీ స్పూన్, టర్మరిక్ 1/2 టీ స్పూన్ అండ్ లెమన్ జ్యూస్ 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇది ఒక 30 minutes మనము మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చికెన్ పక్కన పెట్టేసుకుని మసాలా పౌడరు తయారు చేసుకుందాము. దీనికి ముందుగా ఒక ప్యాన్ పెట్టి దానిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలో డ్రై రెడ్ చిల్లీస్ వేసుకోవాలండి. వేసుకుని వేయించుకోవాలి. ఒక 6 to 7 డ్రై రెడ్ చిల్లీస్, అలానే ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆర్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ యూస్ చేశాను. వీటిని వేయించుకున్నాక తీసుకుని మనం మిక్సర్ జార్లో వేసుకోవాలి. అలానే పెప్పర్ కార్న్స్ వేసుకోవాలండి. మిరియాలు ఇవి కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవి కూడా వేయించుకుని అందులోకి వేసేసుకోవాలి. అలానే హోల్ గరం మసాలా, 1 ఇంచి చెక్క, ఒక అనాస, ఒక 2 ఇలాచి, ఒక 7-8 లవంగాలు ఇవి కూడా లైట్గా వేయించేసుకుని తీసేసుకోవాలి. అలానే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/4 టీ స్పూన్ ఫెనల్ సీడ్స్ వేసుకోవాలండి. సోంపు ఇవి కూడా లైట్గా వేయించేసుకొని అన్నీ కలిపేసుకొని మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకోవాలండి. తీసుకుని ఇట్లా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుని దానిలో మనం ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా, లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు మనము ఈ వేయించుకున్న ఉల్లిపాయలను కూడా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనము ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. అది కాగిన తర్వాత మనము 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, ఫ్రెష్ది. ఇది పచ్చి వాసన పోయేంత వరకు మనము వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఇప్పుడు మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ చికెన్ లెగ్ పీసెస్కి లైట్గా మనము ఘాటులోకి పెట్టుకోవాలండి ఇట్లా. అప్పుడైతే మనకి బాగా లోపలికి కుక్ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇట్లా మనము కలుపుకుంటూ మనము వేయించుకోవాలి. ఫస్ట్ ఇనిషియల్గా ఒక 3 నిమిషాలు అట్లా వేయించుకున్న తర్వాత మనము మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుని కొంతసేపు కుక్ చేసుకోవాలి. ఒక 5 to 10 minutes ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనము పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా, అదంతా మనము వేసేసుకోవాలండి. స్పైసీనెస్ తక్కువ తినేవాళ్ళు ఈ పౌడర్లో ఒక 3/4 to 1/2 వేసుకోండి, సరిపోతుంది. ఈ మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనము ఆనియన్ పేస్ట్ కూడా చేసుకున్నాం కదా, అది కూడా మనము వేసేసుకోవాలి ఇందులో. ఆనియన్ పేస్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుని మనము మూత పెట్టేసుకుని ఒక 10 minutes కుక్ చేసుకోవాలండి. 10 minutes కుక్ అయినాక మనం ఒక 1/2 కప్పు వాటర్ పోసుకుందామండి. వాటర్ పోసేసుకుని మళ్ళీ మనము ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని మళ్ళీ ఒక 10 minutes కుక్ చేసుకుందామండి. 10 minutes కుక్ చేసుకున్న తర్వాత మనము ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలండి. 1-2 రెబ్బలు. చెప్పే కదండి, మాకు ఇక్కడ ఎప్పుడు ఫ్రెష్గా దొరకదు. సో నేను అందుకని ఇది ఫ్రెష్ దొరికినప్పుడు డ్రై చేసేసుకుని పెట్టుకుంటాను. ఈ డ్రై కరివేపాకు ఎలా చేసుకోవాలో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి, చూడండి. వాటర్ అంతా ఎగిరిపోయేలాగా కొంచెం హై పెట్టుకోవాలండి. మీడియం మీద కొంచెం కలుపుకుంటూ తిప్పుతూ ఉండాలండి, అడుగంటకుండా. మనము ఫ్రై కదండి, అందుకనే మనము ఆ వాటర్ అంతా ఎగిరిపోయేలాగా వేయించుకోవాలి. చూసారా ఆయిల్ ఎట్లా వచ్చిందో బయటికి. సో ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనము కొత్తిమీర తరుగు వేసుకుని కలిపేసుకుందాం ఒకసారి. అంతేనండి, చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో మన పెప్పర్ చికెన్ డ్రమ్ స్టిక్స్. ఇప్పుడు మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. మరి ఈ టేస్టీ పెప్పర్ చికెన్ డ్రమ్ స్టిక్స్ మీరు కూడా కుక్ చేసేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కుకింగ్ వీడియోలో కలుద్దాం.